తమిళనాడులోని తాంబరం ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబం. తాత బాబాయిల యూనిఫామ్లను చూస్తూ పెరిగిన ఒక బాలుడు. ఆ ఇంట్లో క్రమశిక్షణే మంత్రం, దేశభక్తియే ఊపిరి. ముకుంద్ వరదరాజన్ కేవలం ఒక పేరు కాదు, అగ్నిపర్వతాన్ని గుండెల్లో దాచుకున్న ఒక నిశ్శబ్ద తరంగం. బీకామ్ డిగ్రీ, జర్నలిజం డిప్లొమా ఇవేవీ ఆ పాదాలను కట్టిపడేయలేకపోయాయి. అతని లక్ష్యం ఒకటి, గమ్యం ఒకటే. జీవితం అంటే కేవలం యుద్ధం కాదు, అనురాగం కూడా. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ యువతి ఇందు రెబెక్కా వర్గీస్తో పరిచయం, వివాహబంధమైంది. అది మతాలకు అతీతమైన ఒక పవిత్ర బంధం. 2009లో పెళ్లిపీటలు ఎక్కిన జంట 2011లో చిన్నారి అర్షియా రాకతో వారి ప్రపంచం పరిపూర్ణమైంది. కానీ ముకుంద్ గుండె చప్పుడులో భార్య ప్రేమతో పాటు భారతావని రక్షణ కూడా ధ్వనించేది. లెబనాన్ నుండి మధ్యప్రదేశ్ వరకు, కెప్టెన్ నుండి మేజర్ వరకు అతని ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంది. 2012 కాశ్మీర్లోని అత్యంత ప్రమాదకరమైన షోపియాన్ జిల్లా, 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్. అక్కడ మంచు కురుస్తుంది, కానీ వాతావరణం మాత్రం ఉగ్రవాద సెగలతో వేడెక్కి ఉంది. తేదీ 25 ఏప్రిల్ 2014. చీకటి ముసురుతోంది. కాజీపత్రి గ్రామంలో 3 హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో మేజర్ ముకుంద్ బృందం ముష్కరులను అంతం చేసేందుకు కదిలింది. అక్కడ కాల్పుల వర్షం కురుస్తోంది. ఎదురుగా మృత్యువు పొంచి ఉంది. మేజర్ ముకుంద్ వెనక్కి తగ్గలేదు. తూటాలు గాలిని చీలుకుంటూ వస్తున్నాయి. ముకుంద్ తన ప్రాణాలకు తెగించి వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల స్థావరాన్ని చుట్టుముట్టాడు. ఆపరేషన్ ముగిసింది. 3 అగ్రశ్రేణి ఉగ్రవాదులు హతమయ్యారు. ముకుంద్ బయటకు వచ్చాడు. చూడటానికి అంతా మామూలుగానే ఉంది. తన సహచరులు అతను క్షేమంగా ఉన్నాడని అనుకున్నారు. కానీ ఆ పటిష్టమైన గుండె లోపల 3 తూటాలు దిగబడ్డాయి. శరీరం రక్తమోడుతున్నా లక్ష్యం నెరవేరే వరకు అతను ఆ నొప్పిని భరించాడు. కర్తవ్యం నెరవేరింది, ఇక సెలవు అన్నట్లుగా మేజర్ ముకుంద్ నేల కొరిగాడు. మరణానంతరం భారతదేశపు అత్యున్నత శౌర్య పురస్కారం అశోక్ చక్ర ఆయనను వరించింది. ఆయన త్యాగం వృధా పోలేదు. హీరో శివకార్తికేయన్, సాయి పల్లవిల అమరన్ చిత్రం ఈ వీరుని సాహసగాథనే వెండితెరపై ప్రతిధ్వనిస్తోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ భౌతికంగా లేకపోవచ్చు, కానీ ప్రతి భారతీయుడి గుండె చప్పుడులో ఆయన అమరత్వమై నిలిచి ఉంటాడు. జై హింద్.